6,000 మందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ అందులో మీది కూడా ఉంటే ఒక్కసారి మీ లాగిన్లో చెక్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1,77,000 ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్లో నుంచి 66,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకు నోటీసులను ఇచ్చింది. యాక్చువల్గా ఏం జరిగింది? 2025 నవంబర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్లో సోదాలు చేసింది. సో వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, వాళ్ళ దగ్గర బిల్లింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్న రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ బిల్స్ని డిలీట్ చేస్తున్నట్టు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక స్టేట్ లోపల వాళ్ళకున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని కొందరిని అబ్జర్వేషన్ చేసి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ని కంపైల్ చేస్తే వాళ్ళు దగ్గర 400 చిల్లర కోట్ల రూపాయల ట్యాక్స్ని ఎగ్గొట్టినట్టు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీని ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1,77,000 మంది రెస్టారెంట్ ఓనర్లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ని వాళ్ళ డేటాని మొత్తం కంపైల్ చేసి 66,000 మందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులను ఇచ్చింది. సో ఒకవేళ మీది రెస్టారెంట్ బిజినెస్ అయితే మీ ఈమెయిల్స్ని అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసిన లాగిన్స్ని చెక్ చేయండి. నోటీసులు ఏమైనా వచ్చి ఉంటే వెరిఫై చేసుకొని కరెక్ట్ ఫైలింగ్ చేయండి అండ్ మీ ఇన్కమ్ని కరెక్ట్గా చూపించండి. అండ్ ఇందులో ఏంటి అని అంటే, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన దాంట్లో టర్న్ ఓవర్ని కరెక్ట్గా చూపించి ఫైల్ చేయండి. లేదంటే ఈ 31st మార్చ్ తర్వాత మీకు 31st మార్చ్ వరకు మీకు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంది. ఆఫ్టర్ 31st మార్చ్ తర్వాత మీకు డైరెక్ట్గా పెనాల్టీ నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ అవేర్, జాగ్రత్తగా ఉండి ఒకసారి మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినవన్నీ లాగిన్లో చెక్ చేసుకొని డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.